హాయ్ ఫ్రెండ్స్, నేచురల్ మీకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి ఎలా మా టెర్రస్ గార్డెన్లోనూ కొన్ని చెట్లు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే హార్వెస్టింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఈ చెట్లకి గురువు గోర అని అంటారు. ఇవి చాలా అరుదు దొరకడము. ఇవి బ్లడ్ తయారవుతుంది. ఈ కూర రెగ్యులర్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మ నాన్నమ్మ కాలం నాటిలోనూ ఎక్కువ తినేవాళ్ళు. ఈ కూర చాలా అరుదు, ఇది దొరకడమే కష్టము. కానీ ఈ విత్తనాలు వేరే దగ్గర నుండి నేను తీసుకొచ్చేసాను. ఇంత చెట్లు అయ్యేవి, చాలా బాగుంటుంది కూర. చూడండి, దొండ చెట్టు ఇవాళ హార్వెస్టింగ్ చేస్తున్నాను. దొండకాయలు చాలా కాయలు వస్తుంటాయి. మాకు కేజీ 1/2 కేజీ ఇలాగ కాయలు వస్తుంటాయి. ఇంటి దగ్గర మనం ఏదైనా మెడిసిన్ లేకుండా మనము ఆర్గానిక్గా పండించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేనైతే అన్నీ ఇంటి దగ్గరే వేసుకుంటుంటాను. ప్రతిదీ నేను ఇంటి దగ్గరే పండించుకుంటుంటాను. దొండకాయలు చాలా కాయలు వస్తుంటాయి మాకు. దొండకాయలని కాదు, ఆకుకూరలు ఇవన్నీ వస్తుంటాయి. ఇది గురుగుర అంటారండి. ఈ చెట్టుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన మాతృభాషల్లోనూ గురుగు కూర అని అంటారు. పురాతన రోజుల్లోనూ నాన్నమ్మల అమ్మమ్మలు ఈ గురుగు కూర అనేటువంటిది చాలా వండేవాళ్ళు. ఆ రోజుల్లోనూ అలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే చాలా కనుమరుగు అయిపోయింది. కొన్ని ప్రదేశాల్లోనూ చూస్తుంటాము. ఇది చాలా దూరం నుంచి ఇత్తనాలు తెచ్చి వేయడం జరిగింది. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ తయారవుతుంది ఈ కూర తింటే. ఈ కూర వల్ల ఈ కూరలోని ఐరన్, పోషక విలువలు అన్నీ ఉంటాయి దీంట్లోనూ. మనం ఏదైనా నేచురల్గా పండించుకున్న ఆకుకూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆకుకూరలనే కాదు, కూరగాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే అన్ని ఇంటి దగ్గరే పండించుకుంటుంటాను. ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మా నాన్నమ్మలు ఆ రోజుల్లో నుండి వాళ్ళు ఈ కూర మేమైతే చాలా ఇష్టంగా తింటాం. ఈ కూర దీనికి గురువు కూర అని అంటారు. మేమైతే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రెగ్యులర్గా వండుకుంటుంటాము ఇంటి దగ్గర. ఒక 1 వీక్కి 2 టైమ్ 3 టైం వండుకుంటుంటాము. దీంట్లో కొంచెం గోంగూర కలిపి మిక్స్ చేసుకుని వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.